అస్తిత్వ, ఆత్మగౌరవ పోరాటాలతో ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటి 11వ ఏట పయనిస్తుంది. 2 విడతల్లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది తొలి 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. 2023 డిసెంబర్లో జరిగిన మరో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రెండు పార్టీల పాలన ఎలా ఉన్నదన్న విషయం పక్కన పెడితే వీటి మధ్యన ఇటీవల రగిలిన వైరుధ్యాలతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. తాజాగా సెక్రటేరియట్ ఎదుట విగ్రహం ఏర్పాటు విషయంలో ఏర్పడిన వైరుధ్యం తారాస్థాయికి చేరింది. సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించగా, అదే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహమే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఏది సరైనది అన్న విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. ఉమ్మడి ఏపీలో సెక్రటేరియట్ అస్తవ్యస్తంగా ఉండేదని, అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ రాని పరిస్థితి ఉన్నదని, అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ ను నిర్మించారు. తెలంగాణ పౌరుషం, వైభవాన్ని చాటేలా, భవిష్యత్తు తరాలకు అందించేలా అద్భుతమైన డిజైన్ తో సెక్రటేరియట్ ను నిర్మించారని ఎందరో కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు అద్భుతమైన నివాళి అందించేలా ఆ మహనీయుడి అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు సెక్రటేరియట్ కు ఆయన పేరు కూడా పెట్టారు. దీన్ని కేంద్రంగా పాలన సాగించే ప్రతి పాలకుడికి తెలంగాణ అమరవీరుల త్యాగాల స్ఫూర్తిని జ్వలింపజేస్తూ అమరజ్యోతి స్మారకాన్ని సెక్రటేరియట్ ఎదుట నిర్మించారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ఎదుట ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఒక ఐలాండ్ను ఆనాడే ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పటి మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోనే అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని కూడా నిర్ణయించామని ఆయన వెల్లడించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దశలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్ ఎదుట అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న చోట మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి రాజీవ్ గాంధీ దేశానికి 5 ఏళ్లుగా ప్రధానిగా పనిచేశారు. ఆయన చెన్నైలో మానవ బాంబు దాడిలో మరణించారు. ఆయన మరణించి ఇప్పటికీ 3.5 దశాబ్దాల కాలం. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారని, ఇప్పుడు అంజయ్య పార్కు ఎదుటే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి మళ్లీ ఆయనను అవమానిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏ ఒక్క పేరు మార్చలేదన్నారు కేటీఆర్. ప్రభుత్వ పథకాలకు కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉన్నా వాటిని అలాగే కొనసాగించామని అంటున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ట్రిపుల్ ఐటీ, స్టేడియం, ఎయిర్పోర్ట్ సహా రాజీవ్ రహదారి పేర్లు మార్చే ప్రయత్నం ఏ రోజు తాము చేయలేదనడంలో వాస్తవమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వ ప్రతీకైన తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ దశలో కేటీఆర్ అభ్యంతరాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన వివాదాస్పదంగా మారింది. రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే చెప్పు తెగుతది అంటూ తీవ్ర స్వరంతో స్పందించారు. విపక్ష నేతగా కేటీఆర్ స్పందిస్తే ప్రతిగా సద్విమర్శ చేసి ఉండాలి, కానీ అసహనానికి గురవడం రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేసింది. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ పంతాలను పక్కన పెట్టి ఏది సమ్మతమో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అధికారం ఉన్నదని అలవోకగా సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేస్తానని ప్రకటించడం సరికాదని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆయన అనుకున్న విషయాన్ని అటు ప్రభుత్వంలో, ఇటు అఖిలపక్ష నేతలతో చర్చించి రాజీవ్ విగ్రహం ఏర్పాటు విషయాన్ని వారితో ఒప్పించాలి. అలా చేయకుండా ఏకపక్షంగా నిర్ణయించారు. బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నదేని ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు సమస్య బీఆర్ఎస్ ది కాదు, ప్రజలది. రాజీవ్ గాంధీకి తెలంగాణ అస్తిత్వానికి సంబంధమే లేదు. ఆయన విగ్రహాన్ని రాష్ట్రంలో మరెక్కడైనా పెట్టొచ్చు. తెలంగాణ సెక్రటేరియట్ లో పెట్టడం ఏంటి? ఒకవేళ తెలంగాణకు సంబంధం ఉన్న నేత విగ్రహమైనా పెట్టొచ్చు. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తెలంగాణ సమాజానికి సమ్మతం కాదని, తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలని పలువురు కవులు, రచయితలు, మేధావులు సైతం కోరుతున్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి తన పంతం వీడి రాజీవ్ విగ్రహ ఏర్పాటు విషయాన్ని పునరాలోచించుకోవాలని, తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టేందుకు సిద్ధపడాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.